చిత్రంగా ఎవరో చక్రధర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నన్ను కొట్టించారని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం, ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగిందంట. ఏంది ఇది? కేటీఆర్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు కదండి, నెక్స్ట్ టార్గెట్ అంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఇటీవల ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిన కేసీఆర్ గారిని కేటీఆర్ని కూడా త్వరలో ఇంటికి పంపిస్తాను, తర్వాత హరీష్ రావు గారి సంగతి తెలుస్తానని చెప్పని అది అన్నారు. అన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన ఏమన్నా ఫామ్ హౌస్లో ఉంటారు, బయటికి రాలేదు. కేటీఆర్ గారు ఏమైనా ఎక్కడో విదేశాలకు ఏదో కేరళ ఏదో వెళ్ళారు అంటున్నారు. ఇక ఇప్పుడు హరీష్ రావు గారు బయట ఉన్నారు కాబట్టి హరీష్ రావు గారిని టార్గెట్గా ఉన్నట్లున్నారు. అంటే మిగిలినటువంటి వాళ్ళని టార్గెట్ చేసినంత తేలిక హరీష్ రావు గారిని టార్గెట్ చేయటం అనేటువంటిది కాదు. హరీష్ రావుని టార్గెట్ చేయటం అనేటువంటిది చాలా కష్టం, చాలా వ్యూహం ఉంటుంది హరీష్ రావు గారికి, చాలా ఆలోచన ఉంటుంది, చాలా సమయస్ఫూర్తి ఉంటుంది, చాలా పరిస్థితులకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలో ఎలా చెయ్యాలో అని తెలిసినటువంటి వ్యక్తి హరీష్ రావు. అందుకనే ఆయనకి ట్రబుల్ షూటర్ అనే పేరు వచ్చింది. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ అనేటువంటి పేరు అతి కొద్ది మందికే వచ్చింది. అహ్మద్ పటేల్కి వచ్చింది, ప్రణబ్ ముఖర్జీకి వచ్చింది. ఇక్కడ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు గారికి వచ్చింది ట్రబుల్ షూటర్ అని. ఆ పేరు రాజకీయాల్లో ఊరక రాదు. మరి అలాంటి ట్రబుల్ షూటర్ని ఎదుర్కోవటం అనేటువంటిది అంత ఈజీ కాదు అనేది నా అభిప్రాయం. సరే, అధికారం ఉన్నప్పుడు కొంత వేగం చేయొచ్చేమో కానీ బట్ అది ఏది చేసినా కానీ కొంత ఇది ఉండాల్సినట్టు అవసరం ఉంటుంది. ఇక బయట ఉందండి, ఒకసారి బయట ప్లే చేయండి. ఇచ్చిందో ఖచ్చితంగా హరీష్ రావు నా ఫోన్ మానిటరింగ్ చేసిండు. దాదాపుగా సంవత్సరం కాలం పాటు నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నేను ఒక 5 ఫోన్లు మార్చిన వీళ్ళ బాధకి. ఎక్కడికి పోయినా భార్యతోటి ఏం మాట్లాడినా, తల్లితోటి ఏం మాట్లాడినా ప్రతి ఫోను విన్నాడు. లాస్ట్కి వస్తే మా డ్రైవర్ ఫోన్ని కూడా ట్యాప్ చేశాడు. ఇంత అవసరం హరీష్ రావుకి మాత్రమే ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావుని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే ఈయన సాక్ష్యాధారాలు మేనేజ్ చేస్తాడు. గతంలో కూడా నేను ఆరోపించిన హోంగార్డ్ జాబ్లు ఇస్తా అన్నాడు అని చెప్పేసి వీడియో బయట పెట్టింది కూడా నేనే, ఇప్పటిదాకా చెప్పలేదు. అది కూడా స్టింగ్ ఆపరేషన్ చేయించింది నేనే. ఇదే పంజాగుట్టలో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించిండు. సో న్యాయం కోసం నేను తిరిగిన, ఇవాళ డెమోక్రసీ ఉందని నమ్ముతున్నా. అదే లాస్ట్ టైం ఇతను ఫైట్ చేశాడు కాబట్టి అంశంపై నా ఫోన్ ట్యాప్ చేశారనేది చక్రధర్ గారు. ఎవరు ఈయన చక్రధర్?